ఇశ్రాయేలు జనులు తమ పాపాల వలన బాధపడుతున్న కాలంలో దేవుడు ఒక అద్భుతమైన యోచనను సిద్ధం చేశాడు. ఒక దేవదూత ఒక స్త్రీకి ప్రత్యక్షమై చెప్పాడు, నీకు ఒక కుమారుడు పుడతాడు. అతడు దేవునికి ప్రత్యేకమైనవాడు. అతడే ఇశ్రాయేలు ప్రజలను రక్షించబోతున్నాడు. కాలం గడిచింది. దేవుని వాగ్దానం నెరవేరింది. ఒక చిన్న శిశువు జన్మించాడు. అతడే సంసోను. దేవుని వరంగా వచ్చిన ఈ బిడ్డ చిన్నప్పటి నుంచే ప్రత్యేకమైన వాడిగా పెరిగాడు. ఒకరోజు సంసోను ఒంటరిగా ప్రయాణిస్తుండగా ఒక భయంకరమైన సింహం అతని మీద దాడి చేసింది. కానీ దేవుని శక్తితో నిండిన సంసోను తన చేతులతోనే ఆ సింహాన్ని చంపేశాడు. అతని బలం అసాధారణం. సంసోను శత్రువులతో గాడిద దవడ ఎముకతో యుద్ధం చేస్తూ అసాధారణమైన శక్తిని చూపించాడు. 1000 మంది శత్రువులను ఒంటరిగా ఓడించాడు. దేవుని శక్తి అతనితో ఉన్నంత వరకు అతడిని ఎవ్వరూ ఆపలేకపోయారు. కానీ ప్రతి వీరుడికి ఒక బలహీనత ఉంటుంది. సంసోను జీవితంలో అది దెలీలా. ఆమె ప్రేమగా నటించి అతని రహస్యాన్ని తెలుసుకుంది. నీ బలం నీ జుట్టులో ఉంది అని తెలుసుకున్న ఆమె ఒక రాత్రి అతడు నిద్రలో ఉండగా అతని జుట్టును కత్తిరించింది. శత్రువులు వచ్చారు. ఈసారి సంసోను బలహీనంగా ఉన్నాడు. దేవుని శక్తి అతడిని విడిచిపోయింది. అతడిని బంధించి జైలులో పెట్టారు. అతని కళ్ళను కూడా తీసేశారు. ఒక మహావీరుడు ఇప్పుడు బానిస అయ్యాడు. చీకటి జైలులో సంసోను ఒంటరిగా బరువైన గొలుసులతో రాయి చక్రాన్ని తిప్పుతూ తన గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నాడు. కాని ఆ చీకటిలో కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఒకరోజు శత్రువులు అతడిని దేవాలయానికి తీసుకువచ్చారు. అక్కడ సంసోను తన హృదయం నిండా దేవుని ప్రార్థించాడు. ప్రభూ, నాకు ఇంకొకసారి శక్తిని ఇవ్వు. దేవుడు అతని ప్రార్థనను ఆలకించాడు. సంసోను మళ్లీ శక్తిని పొందాడు. అతడు 2 భారీ స్తంభాలను పట్టుకుని తన శక్తినంతా ఉపయోగించి తోశాడు. ఒక్కసారిగా దేవాలయం కూలిపోయింది. శత్రువులు అందరూ నాశనం అయ్యారు. సంసోను తన జీవితాన్ని త్యాగం చేసి విజయం సాధించాడు. సంసోను కథ మనకు నేర్పేది ఏమిటంటే, దేవుని శక్తి మనతో ఉన్నప్పుడు మనం అజేయులం. కానీ మనం దారి తప్పితే బలహీనమవుతాం. అయినా మనం తిరిగి దేవుని వైపు వస్తే ఆయన మనకు మరో అవకాశం ఇస్తాడు.